తెలంగాణ ప్రభుత్వానికి ఎన్డీఎస్ఏ రిపోర్టు చేరింది. మేడిగడ్డ అన్నారం సుందిళ్ల బ్యారేజీలపై ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. రిపోర్టును సీఎస్ శాంతకుమార్కి మెయిల్ చేశారు ఎన్డీఎస్ఏ చీఫ్ అనిల్ జైన్. 3 బ్యారేజీలు కాళేశ్వరం ప్రాజెక్టుకు కీలకమైనవి. కానీ నిర్మాణ లోపాలు, డిజైన్ సమస్యలు, నిర్వహణ ఇబ్బందుల వల్ల అవి దెబ్బతిన్నాయి. ఈ సమస్యలను సరిచేయకపోతే భవిష్యత్తులో మరింత నష్టం జరిగే ప్రమాదం ఉందని నివేదిక హెచ్చరించింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ రిపోర్టు పలు కీలక అంశాలను, లోపాలను వెల్లడించింది. తక్షణ చర్యలతో పాటు దీర్ఘకాలిక పునరాభివృద్ధి ప్రణాళికలు అవసరమని నిపుణులు సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో తీవ్రమైన నిర్మాణ లోపాలు ఉన్నాయని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక వెల్లడించింది. ఈ 3 బ్యారేజీలను పరిశీలించిన ఒక నిపుణుల కమిటీ 2024 మార్చిలో నిర్వహించిన తనిఖీలు, అధ్యయనాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది. బ్యారేజీలలో నిపుణులు పలు సమస్యలను, లోపాలను గుర్తించారు. మేడిగడ్డ బ్యారేజ్ విషయానికొస్తే ఈ బ్యారేజ్లోని బ్లాక్ నెంబర్ 7లో పియర్లు కుంగిపోయాయి, పగుళ్లు ఏర్పడ్డాయి. నీరు వెళ్లే మార్గంలో పైపింగ్ సమస్యలు తలెత్తాయి. దీనివల్ల నీటి ఒత్తిడిని తగ్గించే నిర్మాణాలు దెబ్బతిన్నాయి. కాంక్రీట్ బ్లాకులు కొట్టుకుపోయాయి. అన్నారం, సుందిళ్ల ఈ 2 బ్యారేజీలలోనూ నీరు లీక్ అవుతోంది. కాంక్రీట్ బ్లాకులు దెబ్బతిన్నాయి. నిర్మాణంలో బలహీనతలు కనిపించాయి. సమస్యలకు కారణాలుగా పలు అంశాలను నిపుణులు గుర్తించారు. నిర్మాణాల్లో లోపాలున్నాయని తేల్చారు. బ్యారేజ్ల కింద నీరు లీక్ అవ్వకుండా నిరోధించే సెకండ్ పైల్ కటాఫ్ల నిర్మాణంలో నాణ్యత, నియంత్రణ సరిగ్గా లేదని గుర్తించారు. దీనివల్ల నీరు లీక్ అయ్యే రంధ్రాలు ఏర్పడ్డాయి. ఇక డిజైన్ లోపాలను పరిశీలిస్తే నీటి ఒత్తిడిని తగ్గించే నిర్మాణాలు, గేట్ల సీట్ల డిజైన్ సరిగ్గా లేదు. దీనివల్ల నీటి ఒత్తిడి, ఇసుక ఒత్తిడిని బ్యారేజ్లు తట్టుకోలేకపోయాయి. బ్యారేజ్ల నిర్మాణానికి ముందు నేల బలం, భౌగోళిక పరిస్థితులపై సరైన అధ్యయనాలు చేయలేదు. దీనివల్ల నీటి ఒత్తిడిని ఎదుర్కొనేందుకు బ్యారేజ్లు సిద్ధంగా లేవు. నిర్వహణలోనూ జాప్యం జరిగినట్లు తేల్చారు. బ్యారేజ్లు 2019లో పని మొదలైన తర్వాత మొదటి ఏడాది నుంచే సమస్యలు కనిపించాయి. కానీ వాటిని సరిచేయడంలో ఆలస్యం జరిగింది. నిర్వహణ మాన్యువల్ కూడా లేదు. కాగా ఈ నివేదిక పలు సిఫారసులు చేసింది. తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించింది. బ్యారేజ్లలో మరింత నష్టం జరగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలి. 2024 వర్షాకాలం ముందు కొన్ని మరమ్మతులు చేసినప్పటికీ ఇంకా చాలా పని చేయాల్సి ఉంది. బ్యారేజీల పటిష్టత, భద్రతపై పూర్తి అధ్యయనం చేసి కొత్త డిజైన్తో పునరాభివృద్ధి చేయాలని సూచించింది. నేల బలం, భౌగోళిక పరిస్థితులపై లోతైన అధ్యయనాలు చేయాలని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సమస్యలను గుర్తించాలని నొక్కి చెప్పారు. నీటి ప్రవాహం, ఒత్తిడి సమస్యలను పరిష్కరించేలా డిజైన్లను మెరుగుపరచాలని తేల్చారు. ఎలాంటి సైట్ ఇన్వెస్టిగేషన్లు నిర్వహించకుండా సుందిళ్ల, అన్నారం బ్యారేజ్ల లొకేషన్లు మార్చాలని హైపవర్ కమిటీ నిర్ణయం తీసుకుందని నిపుణుల కమిటీ తప్పుబట్టింది.